ఈరోజు స్టాక్ మార్కెట్ యొక్క బేసిక్స్ తెలుసుకుందాం. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, మనం అందులో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో నేర్చుకుందాం. సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే కంపెనీ యొక్క షేర్స్ మనం సెల్లింగ్ అండ్ బయింగ్ చేసే ఒక ముఖ్యమైన ప్లాట్ఫామ్. మనం షేర్ కొన్నాం అనుకోండి, ఆ కంపెనీలో మనం ఓన్షిప్ అయిపోతుంది మనకు. సో మన ఇండియాలో 2 స్టాక్ ఎక్స్చేంజ్ ఉన్నాయి, ఒకటి ఎన్ఎస్సి, ఇంకోటి బిఎస్సి. మార్కెట్ లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ మిగతా వాటితో పోల్చుకుంటే మనకు ఇందులో రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. బాండ్స్ కానీ, సేవింగ్స్ కానీ, ఫైనాన్షియల్ ఇవ్వడం కానీ, ఇలాంటి వాటితో పోల్చుకుంటే రిటర్న్స్ మనకి ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా మనం ఏదైతే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ కంపెనీలో మనకు ఓనర్షిప్ వస్తుంది. సో ఆ కంపెనీ గ్రో అయితే మనం గ్రో అవుతాం. కొన్ని కంపెనీస్ వాటి యొక్క లాభాలను షేర్ హోల్డర్స్ కి డివిడెండ్ రూపంలో ప్రొవైడ్ చేస్తాయి. సో స్టాక్ మార్కెట్ ని మనం ఎలా స్టార్ట్ చేయాలి? ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోండి, స్టడీ చేయండి, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మంచి బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ ని ఎంచుకోండి. దాని గురించి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. తీసుకోవడానికి గొప్ప ప్లాట్ఫామ్, కానీ మన స్టాక్ మార్కెట్ ని అర్థం చేసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి. డిసిప్లిన్ గా సహనంతో ఎప్పుడు నేర్చుకుంటూ కొత్త స్ట్రాటజీస్ తో మనం వర్క్ చేసినప్పుడు స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అవ్వాలి.